ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు మామూలుగా ఏం పని చేసేవారు తెలుసా మీకు? కమ్మరులు. మన భాషలో చెప్పాలంటే కమ్మరి వాళ్ళు. అంటే కడపలు తయారు చేయడము, తర్వాత కిటికీలు తయారు చేయడము, తలుపులు తయారు చేయడము, ఇలాంటివి ఉంటాయి కదా. సో వడ్రంగి పని చేసేటువంటి వాడు. అందుకే ఇతని వడ్రంగి వాడు కాడా అని మనము లూకాసు వార్తలో చూస్తూ ఉంటాం. అంటే ఆయన తన తల్లిదండ్రులకు ఏం చేశాడు? ఉన్నా కూడా ఆయన కష్టపడి పని చేశాడు. చాలాసార్లు మనం యేసు ప్రభు వారు 12 ఏళ్ల తర్వాత 30 ఏళ్ళ వరకు ఆయన జీవనము ఎలాగుందో మనకు ఎవరికైతే ఎక్కడ మనకు బైబిల్ కనిపించట్లేదు, కానీ తల్లిదండ్రులకు సహకరించేవాడుగా ఉండొచ్చేమో అనుకుంటా ఉన్నాం కదండి. కాబట్టి ఆయన కష్టపడుతూ ఉండేవాడు. ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్ళినా స్వార్థ కొరకు కష్టపడుతూ వెళ్ళిపోయేవాడు. తర్వాత ఆయన ఏ కష్టం ఇది నాకు వద్దు, లేకపోతే ఇది కష్టం కదా అని అనుకోలేదు. ఏ పని చేసినా ఆయన విసుక్కోకుండా కష్టపడి పని చేసుకున్నటువంటి వారు. ఈనాడు సమాజంలో చాలా మంది విశ్వాసుల కుటుంబాల్లో పిల్లల్ని సోమరులాగా తయారు చేసి వారిని కష్టపడకుండా చేసే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉన్నారు. కొంతమంది యవనస్తులు చాలా మంది పెళ్లి అయ్యేంత వరకు కూడా ఏం చేస్తారు? సోమరులు లాకుండా కష్టపడకుండా బయట తిరుగుతూ ఉంటారు. తిరిగి వస్తారు, రాత్రికి వస్తారు, తింటారు, పాడుకుంటారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ తిరిగి వస్తారు, మధ్యాహ్నం తింటారు, మళ్ళీ పాడుకుంటారు. ఇలాంటి యవనస్తులు చాలా మంది విశ్వాసంలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉండరు. చాలా మంది కుటుంబాల్లో కూడా పని చేయనటువంటి భర్తలు కూడా ఏదో ఉంటూ ఉంటారు. కొంతమంది ఏదో ఒక వారానికి ఒకసారి పని చేయడము, ఒకరోజు పని చేయడం, అది కూడా ఏదో తాగుడుకు తగిలేయడం, తర్వాత మళ్ళీ వచ్చి తిరగడము, ఇట్లా కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు. కానీ నిజంగా విశ్వాసి అయితే, నిజంగా యేసు ప్రభు నమ్ముకున్నవాడు అయితే నువ్వు కష్టపడి ఏం చేయాలా? పని చేసుకోవాలి. కష్టపడి పని చేసుకొని సంపాదించుకొని దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని ఏం చేయాలా? అనుభవించడం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా.